ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు ఇంతవరకు మిమ్మల్ని నడిపించారు, ఇక ముందు కూడా తప్పక నడిపిస్తారు. ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే మరలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా దేవుని సహాయం లేకుండా దీన్ని మనం ప్రారంభించకండి. ఉదయాన్నే దేవుడు మీ గృహాలకు తన వాక్కును పంపిస్తున్నారు. ప్రతిరోజు మీరెంతగానో ఆదరించబడాలని, మీరు బలపరచబడాలని ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అందువల్ల ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా బాధపడద్దు. ఎవ్వరు మాట్లాడకపోయినా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట తీసుకోండి. ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయన సహాయం తీసుకొని మీ దీన్ని మనం ప్రారంభించండి. దేవుడు తప్పకుండా మీకు సహాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రతి సమస్యను తీర్చే దేవుడు మనకున్నాడు. మీరు ఎంతగా విశ్వసిస్తారో, ఎంతగా నమ్ముతారో అంత గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 8వ అధ్యాయము 5వ వచనము. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. ఆమేన్. దేవుడు తన సృష్టిలో మనకు ఏ స్థానం ఇచ్చాడు, ఏ ఆధిక్యతను మనకి ఇచ్చారనేది ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా మిమ్మల్ని చేసి ఉన్నాడని వాగ్దానం తెలియజేస్తూ ఉంది. దేవునికి ఏ భేదం లేదు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరిని ఇంతగా హెచ్చించాడు దేవుడు. ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఆయన. ఆయన నమ్మిన వారిని చూచి ఒకవేళ ఎవరైనా నీవు కూడా దిగిపోయావా అని అంటూ ఉంటే మీరు అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే మనము దిగిపోవడం లేదు, కానీ ఎక్కిపోతున్నాం. మనల్ని ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుడు తన స్వరూపంలో మనం చేసుకున్నాడు. ఆయన వలె జీవించాలని, ఆయన వలె మనం ఏలాలని, ఈ సృష్టి అంతటిని కూడా ఏలేవారినిగా మనం చేసుకున్నాడు ఆయన. చూడండి, అనేక సందర్భాల్లో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. దేవుని దూతలు వచ్చి ఆయన నమ్మిన వారికి సహాయం చేయడం, ఆయన నమ్మిన వారికి పరిచర్య చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవదూతలను మనకు పరిచారకులుగా ఇచ్చాడు ఆయన. దేవదూతలు మనకు సహాయకులుగా ఇచ్చాడు ఆయన. అందుకే కీర్తనలు 91వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎంత అద్భుతకరమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎందుకు పనికిరాను, నేనేంట్లే, నేనెంతలే, నేనే విషయానికి కూడా పనికిరాని వాడను, పనికిరాని దానను అని నిన్ను గూర్చి నువ్వు ఒకవేళ తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో. లేదు, దేవుడు నిన్ను తక్కువగా పుట్టించలేదు. నీకు గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. నీ పాదములకు రాయి తగలకుండా దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకునేటట్లు అంత అధికారం దేవుడు నీకు అనుగ్రహించాడు. మహిమా ప్రభావంలో నీకు కిరీటంగా ఇచ్చి ఉన్నాడు. అంటే నిన్ను మహిమకు కారణముగా, ఘనతకు కారణముగా చేయాలని ఆయన ఉద్దేశం. నిన్ను పుట్టించింది ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా ఆయన ఘనత పొందాలని. దేవుని నమ్ముకోవడం, ఆయన కొరకు నమ్మకంగా జీవించడం, ఆయన పరిచర్యలో ముందుకు సాగడం, ఆయన పని చేయడం అనేది చిన్న విషయం కాదు, చిన్న స్థానం కాదది. అది ఎంతో ఉన్నతమైన స్థానం. ఈ లోక స్థానాలన్నిటికంటే కూడా ఉన్నతమైనది. ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన పని కొరకు జీవిస్తారో, ఎవరైతే ఆయన పరిచర్య చేస్తారో వారికి
దేవుని దూతలను పరిచారకులుగా పెడుతున్నాడు ఆయన. వారి కష్టంలో ఉన్నప్పుడు, వారి శ్రమలో ఉన్నప్పుడు వారి కొరకు దేవుని దూతలు దిగి వస్తారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుని దూత దిగొచ్చాడు. వారికి సహాయం చేయడానికి, వారిని విడిపించడానికి దేవుడు తన దూతను పంపించాడు. వారికి అగ్ని వాసన కూడా అంటకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. అంత భయంకరమైన అగ్నిగుండంలో కూడా వారు సురక్షితంగా ఉన్నారు. ఆ అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. అక్కడ రాజు అంటున్నాడు, మిమ్మల్ని ఎవ్వరు కూడా విడిపించలేరు, నా దగ్గర నుండి నేను విడిపించగల శక్తి ఎవరికి ఉంది అని అడిగాడు. అప్పుడు వారు చెప్పారు, నా దేవునికి ఆ శక్తి ఉంది, ఆయన నన్ను విడిపించగల సమర్థుడు. ఒకవేళ ఆయన నన్ను విడిపించకపోయినా మేము ఆయన తప్ప ఎవరికి మొక్కమని ఎంతగానో దేవుని కొరకు నిలబడిపోయారు. ఆయన కొరకు ఎవరైతే నిలువబడతారో వారి కొరకు ఆయన నిలబడతాడు. అందుకే అగ్నిగుండంలో కూడా వారికి వాసన కూడా అంటకుండా దేవుడు తన దూతలను పంపించి వారిని ఎత్తి పట్టుకొనేలా చేశాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలు భయంకరమైన అగ్నిచేత కాల్చివేయబడుతున్నప్పుడు ఆ పట్టణంలో నీతిమంతుడిగా ఉన్న లోతును దేవుని దూతలు చేయి పట్టుకుని బయటకు తీసుకురావడం మనం చూస్తాం. అవును, దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో, దేవుని కొరకు ఎవరైతే పని చేస్తారో వారికి దేవుడు తన దూతలను పరిచారకులుగా ఉంచుతున్నాడు. ఈ లోకమంతా అనుకుంటున్నట్లుగా దేవుని నమ్ముకున్న వారు, దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని పరిచర్య చేసేవారు సామాన్యులు కాదు. వారు దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా ఉన్నారు. దేవుని దూతలను వారి కొరకు దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఆయన పని చేయడం, ఆయన పరిచర్య చేయడము ఎంతో ఉన్నతమైన స్థితి. దేవదూతలకు కూడా లేని ఆధిక్యతను దేవుడు మనుషుల మీద మనకు అనుగ్రహించాడు. ఆయన పని చేయడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మాత్రమో మీ పరిస్థితిని బట్టి భయపడొద్దు. నువ్వు ప్రభువులో ఉన్నందుకు నేను ఎవరు నిందిస్తున్నా భయపడొద్దు. ఆయన పరిచర్య చేస్తున్నందుకు ఎవరైనా నేను హేళనగా చూస్తుంటే ఎంత మాత్రం భయపడొద్దు. అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. దేవదూతలకు కూడా లేని గొప్ప ఆధిక్యతను దేవునికి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అవును తండ్రి, ఇంతవరకు నన్ను గూర్చి నేను తక్కువ అంచనా వేసుకున్నాను, నేను ప్రభు పరిచర్యకు పని చేయనివాడిని అనుకున్నాను, దేవుని కొరకు నేను జీవించలేను అనుకున్నాను, కానీ దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా దేవదూతలకు కూడా లేని గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చారని అందరం కూడా దేవుని స్తుతిందాం. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంఘ సేవా, దేవసుతుని సంఘ సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరుల లోన మెలగి, బాష్పశిరుల లోన మెలగి బాధలను భరించు సేవా, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా, మధుర మధురం. లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోకులను దీవించు సేవా, లోకులను దీవించు సేవా,
మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు సజీవులుగా మమ్మల్ని లేవనెత్తారు. వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచారు. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములు కిరీటంగా ఉంచి ఉన్నానని వాగ్దానం చేశారు. అవును తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారిని నీ మహిమ కొరకు పీల్చుకున్నారు. వారి ద్వారా మీరు మహిమపరచబడాలని, వారి ద్వారా మీరు ఘనపరచబడాలని, మహిమ కలిగిన కార్యములు వారి జీవితంలో జరిగించాలని మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఈరోజు మీకు ఒబే అవుతున్నారు, ఎంతమంది ఈరోజు మీకు తమ్మును తాము తగ్గించుకొని సమర్పించుకుంటున్నారు, వారందరినీ కూడా హెచ్చిస్తారని వాగ్దానం చేశావు. ఇంతవరకు ఒకవేళ వారి జీవితాల్లో వారు తక్కువ వారిగా ఉన్నా, చిన్నవారిగా ఉన్నా, ఇది మొదలుకొని వారి హెచ్చింపులను తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. వారందరి కొరకు మేము కలిసి ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో అక్కడ నేను ఉంటున్న వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు మేమందరం ఒక ఆత్మీయ కుటుంబంగా నీకు మొరపెట్టుకుంటున్నామయ్యా. ఎవరు ఏ సమస్య గుండా వెళ్తున్నారో మీరు చూస్తున్నారు. ఎవరు కామెంట్లో ఏ సమస్య తెలియజేశారో మీకు తెలుసు. మీరు చూస్తున్నారు, మీరు చదువుతున్నారు. మీకు మరుగైంది ఏదీ లేదయ్యా. మేము పై రూపాన్ని చూస్తాము, కామెంట్స్ని చదవగలుగుతాం, కానీ వారి అంతరంగాన్ని మేము చూడలేము. అయితే మీరు వారి అంతరంగాన్ని కూడా చూస్తున్నారు, వారి ఇంటెన్షన్ కూడా మీరు చూస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న ప్రతి బాధ మీకు తెలుసు తండ్రి. ప్రతి కన్నీటి పరిస్థితులు నీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. ఈ దినం గురించి ఎవరు టెన్షన్ పడుతున్నారు, ఎవరు కంగారు పడుతున్నారో వారందరి జీవితాల్లో అద్భుతకరమైన మార్గములు తెరవబడుగా కేస్తున్నామూలో వారందరూ కూడా ఏ టెన్షన్ లేకుండా సమాధానంగా మీ కొరకు జీవించుదురుగాక. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతిలో పెడుతున్నానయ్యా. డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు కూడా చేతులు పెడుతున్నాను. నీ కృపను బట్టి వారిని హెచ్చిస్తున్నారు నమ్ముతున్నాను. గర్భంతోని బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ దోతులు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నిన్ను సామాన్యునిగా దేవుడి లోకంలో పుట్టించలేదు. నిన్ను ఆయన కొరకు ఉన్నతంగా వాడుకోవాలని, ఆయన తన దూతలు నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని పిలుపుకు లోబడండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ వాగ్దానం నా కొరకను వరామని చెప్పండి బిగ్గరగా. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.